వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఏపీ రాజకీయాల్లో మాచర్ల టెన్షన్ కొనసాగుతోంది. పోలింగ్ సమయంలో విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించిన ఆంక్షలు మాత్రం తప్పలేదు. కౌంటింగ్ రోజు ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళొద్దని, అలాగే నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని హైకోర్టు ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఆయన అనుచరులు ఎలాంటి అరాచకాలకు పాల్పడినా ఆయనదే బాధ్యతని హెచ్చరించింది. మరోవైపు విపక్షాలు మాత్రం పిన్నెల్లికి ఊరట లభించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసు సరే, ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసు విచారణ ఏమైందంటూ నిలదీస్తున్నాయి. ఈ కేసులో ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించాయి. కౌంటింగ్ రోజు పరిస్థితులు మళ్లీ అదుపు తప్పేలా ఉన్నాయని, కొంతమంది పోలీసులు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏపీలో తాజా పరిస్థితులేంటి? మాచర్లలో కౌంటింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మళ్లీ అల్లర్లు చెలరేగకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? పిన్నెల్లి వ్యవహారంలో విపక్షాల అభ్యంతరాలేంటి? ఇవి అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. అధికారులు చాలా సమర్థవంతంగా పనిచేశారు. ఎప్పుడు లేనంత పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ఇది మొదటగా జరిగిన వాతావరణం. అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఇటు నరసరావుపేట, ఇటు తాడిపత్రి, ఇటు చిత్తూరు నియోజకవర్గాల్లో ఎటు చూసినా అల్లర్లు, అలాగే ఒకేసారి దాడి ఘటనలు, ఒకేసారి చాలా హత్యాయత్నం అంటూ కేసులు చాలా నమోదైనాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు సిట్ అధికారులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఒక ఎత్తైతే ఒక్కసారిగా ఇటు చూస్తే 2 రోజుల నుంచి బాగా జరుగుతున్నటువంటి ఘటన చూసుకున్నట్టయితే, ఏపీలో చూసుకున్నట్టయితే ఆ రోజు ఎవరైతే దాడిపై ఘటనపై జరుగుతుందో దానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ప్రస్తుతం మనం డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. నరహట్టి శ్రీహరి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి. నమస్తే. అలాగే నిమ్మగడ్డ సీత గారు, ఇదే విషయంలో చర్చించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నిన్నటి వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అనుకున్న సమయంలో ఒకేసారిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదకి వచ్చింది. సీత గారు చెప్పండి, ఇటు చూస్తే అధికార పక్షాలు ఇదంతా ఆ రోజు ఎన్నికల సమయంలో జరిగిన ఒక్క వీడియో మాత్రమే బయటకు వచ్చింది, ఇంకా చాలా విషయాలు బయట దాగి ఉన్నాయి, మిగతా 7 వీడియోలు ఎందుకు బయట పెట్టట్లేదు అంటూ ఇటుపక్క చూసుకుంటే అధికార పక్షాలు ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలకి. ఇదంతా కావాలనే ప్రతిపక్షాలు కుట్ర చేసినాయి అంటున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇది మీకు క్లియర్ కట్ గా మీరు వీడియో చూసే ఉంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా ఈవీఎం ని ధ్వంసం చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ కళ్ళకు కట్టినట్టుగా వీడియో బయటకు వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మొట్టమొదటి నుంచి మీరు చూస్తే కనుక, అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటదంటే, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని దానికి సమాధానం చెప్పకుండా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలే ఆ తప్పు చేసినవి అని చూపించడం, లేకపోతే ఎదురు దాడి చేయడం అనేది మనం ఈ 5 సంవత్సరాల నుంచి సర్వసాధారణమైన ప్రక్రియగా మారింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. నేను అనేది ఏంటంటే, ఈ రోజున వేరే సంఘటనలు కూడా జరిగినాయి అంటున్నారు. ఇటువంటి విధ్వంసకరమైనటువంటి సంఘటన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా, ప్రజాస్వామ్య పునాదుల మీదే తూట్లు పొడిచే విధంగా చేసినటువంటి విధ్వంస కాండ మాచర్లలో మనం డైరెక్ట్ గా వీడియోలో చూసాము. ఇటువంటి సంఘటన ఏ పొలిటికల్ పార్టీ చేసినా మిగిలిన సంఘటనల్లో, వెదర్ ఇట్ ఇస్ జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఎవరు చేసినా కూడా దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇది ఎట్లా అంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజలకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు, ఏ ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలి అనే ఓటర్కు ఉండే అటువంటి ఒక ప్రధానమైనటువంటి హక్కుని ఒక దౌర్జన్యంతో, దురాగతాలతోటి ఆ హక్కుని కాలరాసి వాళ్లే దాన్ని పగలగొట్టి చేశారంటే ఎంత హేయమైన చర్యగా దీన్ని మనం చూడాలి. పోనీ కొత్తగా ఎమ్మెల్యేకి అటెండ్ అవుతున్న వ్యక్తి కూడా కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా వెళ్ళినటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ విధంగా ధ్వంసం చేశారు కళ్ళకు కట్టినట్టంటే
అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఎంత దౌర్జన్య కాండని మౌనంగా భరించారో మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది ఒకటి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. దీన్ని ఖండించాల్సినటువంటి అంశమా కాదా? చాలా సీరియస్ గా ఆలోచించవలసినటువంటి అంశమా కాదా? దీన్ని హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి మా ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం దురదృష్టకరం, ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము, ఇది ఎవ్వరూ కూడా హర్షించదగ్గటువంటి అంశం కాదు అని ముందుకొచ్చారా? ఇది మాట్లాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ప్రజలు ఎందుకు, అక్కడ ప్రజలు కాదు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అని ఎందుకు కేసు మీద ఫైల్ చేయాల్సి వచ్చింది? ఎందుకు పిన్నెల్లి గారి పేరు అక్కడ పెట్టలేదు? ఎందుకు ఇలా హేయమైన చర్యలకు అక్కడ పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తులుగా కార్యకర్తలుగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలి మనం? అసలు వాళ్ళు పోలీసులుగా ఉండడానికి భవిష్యత్తులో పనికొస్తారా? ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు అధికార పక్షానికి దుర్వినియోగానికి లేకపోతే అధికార పక్షం చేసే అరాచకాలకి కొమ్ము కాయడాన్ని పోలీసు వ్యవస్థను ఏ విధంగా చూడాలి? ఈసీ ఇన్ని రోజుల తర్వాత ఎవరో వీడియోని దాన్ని పైకి తీసుకొచ్చి చూపిస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉండడం చాలా దురదృష్టకరం, శోచనీయం. సీత గారు మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ ఎన్నికల కమిషన్ దగ్గర లేని వీడియో లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంటే లోకేష్ గారి దగ్గరికి ఎలా వచ్చింది వీడియో? ఈ ఘటన ఒక్కటే కాకుండా ఇంకా 7 సంఘటనలు జరిగినాయని చెప్తున్నారు. ఆ 7 సంఘటనలకు సంబంధించిన వీడియో కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నాయా? దీని ఏమంటారు మీరు? అంటే నేను అదే అంటున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇటువంటి సంఘటన ఏ నియోజకవర్గంలో జరిగినా, ఏ బూత్ లో జరిగినా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా తీవ్రంగా ఖండించాల్సిందే. దేర్ ఇస్ నో డౌట్. ఇదే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే కనుక ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు యుఎస్ లో ఉన్నా ఎక్కడున్నా ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ అయ్యేది. ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏమైతే అతనికి వర్తిస్తాయో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల్ని మీరు యూ కెన్ గో హెడ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా ఈ యొక్క పనిని, లేకపోతే ఆయన వ్యతిరేకిస్తే ఈ పార్టీకి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా? ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఓకే సీత గారు దీని మీద మాట్లాడదాం. నరహట్ శ్రీహరి గారు చెప్పండి. దాదాపుగా రాష్ట్రం మొత్తం చూశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ధ్వంసం వీడియో రాష్ట్రం మొత్తం చూశారు. ప్రస్తుతం దీని మీద చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీని మీద అనేక అరెస్టులు అంటూ దీని మీద ఎందుకు చూస్తున్నారు, బెయిల్ అండర్ కోర్టు ఎన్ని ఓకే. అసలు మీ పార్టీ దీన్ని ఎలా సమర్థించుకుంటుంది? లైవ్లో వచ్చిన మేడం నిమ్మగడ్డ సీత గారికి మరియు వేరే పెద్దలు ఉన్నారు, వారి పేరు అయితే చెప్పలేదు మీరు. వారు ఒక్కొక్కరు వచ్చి ఉన్నారు. వారికి అందే సత్యం గారు ఉన్నారు. అందే సత్యం గారికి మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చర్చించే విషయం ఏంటంటే రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. అది ఐఏ నెంబర్ 1/2024 కింద నెంబర్ అయి క్రిమినల్ పిటిషన్లో 3775/2004లో ఐఏ నెంబర్ 1/2004లో 2024లో వారికి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ యొక్క సారాంశం ఏంటంటే నాట్ టు అరెస్ట్ అంటిల్ 6th జూన్. వారు కంటెస్ట్ చేశారు కాబట్టి వారు కౌంటింగ్ జరిగేటప్పుడు వారు బాధ్యతగా ఏజెంట్లు పెట్టుకుని కౌంటింగ్ ఏజెంట్లు అన్నీ చేసుకోవాలి కాబట్టి వారి ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే రైట్ లేదు కాబట్టి వారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు, నాట్ టు అరెస్ట్ అంటిల్ June 6th వరకు. ఈ పరిస్థితుల్లో ఆ ఆర్డర్లో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఏమని? ఇందులో కంప్లీట్ మెరిట్స్ మీద వెళ్ళలేదు, అది మీరు 6వ తారీఖున కౌంటర్లో మెన్షన్ చేయండి అని చెప్పి రామకృష్ణారెడ్డి గారు, లీడర్ గారు నిరంజన్ రెడ్డి గారు,
పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి గారి వాదనలు విన్న తర్వాత జస్టిస్ జ్యోతిర్మయ్య గారికి ఆర్డర్ పాస్ చేశారు. నేను ఏమడుగుతున్నానంటే, ఆవిడ ఒక మాట మాట్లాడారు, అధికార ప్రతినిధి మేడం గారు, పొలిటికల్ పార్టీలు ఇలాంటి వాటిని ఖండించాలి. ఎవరైతే ఎన్నికలు ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగి భారతదేశానికి ఆదర్శంగా అంతరాష్ట్రం ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో కొన్ని వెరీ స్మాల్ ఇన్సిడెంట్ జరగడం దురదృష్టకరమే. మేడం గారు చెప్పినట్టుగా వారు ఏమన్నారంటే, వైఎస్ఆర్ పార్టీ ఎలాంటి మరి దమనకాండలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఖండించాలి కదా అన్నారు. నేను వారిని అడుగుతున్నాను, ఒక మాజీ శాసనసభ్యుడు చందులూరు ఒక టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తే పోలీస్ ఆఫీసర్లని థ్రెటన్ చేసి ఆయన స్టేషన్లోంచి ఆ కార్యకర్తని తీసుకొచ్చారు. అది ఎంత అవమానకరం పోలీస్ డిపార్ట్మెంట్కి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఖండించారు ఆ సంఘటనని, లేదా ఆ శాసనసభ్యుడు ఆ ప్రవర్తన మానుకున్నారా అంటే మరి దానికి మేడం గారే సమాధానం చెప్పాలి. రామకృష్ణారెడ్డి గారి వీడియోలో వారం రోజుల నుంచి అందరూ టీవీలో చూస్తున్నాం. ఆ వీడియోలో క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు అడిగినట్టుగా అసలు ఆ వీడియో ఎలా వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఆ ప్రొసీజర్ కానీ ఆ యొక్క ఆఫీసర్లు కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఓటింగ్ జరిగేటప్పుడు అది మొత్తం అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్యాసెట్ బయటికి ఎలా వచ్చింది? ప్రైవేట్ ఛానల్స్కి ఎలా రిలీజ్ చేశారు? ఏమైనా అప్లికేషన్ పెట్టారా? అందులో వీడియోస్ మాకు ఇవ్వండి, ఏం జరిగిందో మేము అందరూ తెలుసుకుంటాం, పబ్లిక్ తెలియజేస్తామని వాళ్ళు ఏం అప్లికేషన్ పెట్టినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఎలా అది బయటకు వచ్చిందో ఇప్పటి వరకు ఆన్సర్ చేయట్లేదు కమిషనర్ గారు. దీన్ని మన పరిగణలో తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్లు జరగకుండా చూడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి, ఎలా రిలీజ్ బయటకు వచ్చింది అది అని. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒక టీవీ ఒక రకంగా చూపిస్తుంది, ఆ వీడియో క్లిప్పింగ్ ఇంకొక టీవీ ఇంకో రకంగా చూపిస్తుంది. అసలు వాస్తవం తెలియాలంటే ఎలక్షన్ కమిషన్ అంటే శ్రీహరి గారు అంటే ఇది జరిగిన తర్వాత దగ్గర 8 రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. అప్పుడు దాకా ఎన్నికల కమిషన్ కూడా మాకు తెలియదు అంటూ చెప్తున్నారు. అంటే 8 రోజులు వీడియో బయట రాకుండా ఎవరు మేనేజ్ చేస్తారంటారు వ్యవస్థని? అలా కాదు సార్, ఎలక్షన్ ఓటింగ్ జరిగేటప్పుడు ఎలక్షన్ కమిషన్ కే అన్ని పవర్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ఆఫీసర్లు రైట్ వాళ్ళ నాలెడ్జ్ లో జరగడం మనకు చెప్తారు. నేను కూడా ఓటేసి వచ్చాను కానీ మీ సెల్ బయట పెట్టమన్నారు, రైట్, మనం ఎవరు వెళ్ళినా అలౌ చేయలేదు. అలాంటప్పుడు అది ఎవరు వీడియో తీశారు, సెల్లో తీశారా, ఎలా వచ్చింది అనే దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ గారు. రైట్, ఓకే. డాక్టర్ అందే సత్యం గారు డాక్టర్ అందే సత్యం గారు, ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం చూస్తే ఒక చిన్న సైజ్ సినిమా లాగా అప్పుడే అరెస్ట్ చేస్తారంటూ, ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారంటూ ఇలా రకరకాల కథనాలు వెలువడుతున్న తరుణంలో ఒక్కసారిగా హైకోర్టు ఆయనకి దాదాపు జూన్ 5 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన పిటిషన్ మీద చెప్పేశారు. అంటే చూసుకుంటే దాదాపు ఆ వీడియో అంత ఘోరంగా బయటకు వచ్చిన తర్వాత కూడా అతను అరెస్ట్ చేయకుండా జూన్ 5వ తారీఖు వరకు అతని మీద యాక్షన్ తీసుకోవద్దన్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రొసీజర్ను వయలేట్ చేశారు. హైకోర్టు ప్రొసీజరల్గా వ్యవహరించింది కాబట్టి ఆ ప్రజాస్వామ్యం యొక్క ఉన్నతి దాంట్లోనే అవుపడుతుంది. ఇంకా మనం డిబేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక మనిషిని కొట్టి లేదా లొంగ తీసుకొని లేదా వాయులేషన్ చేసిన దానికన్నా కూడా ఇంకా పెద్ద తప్పు. డెమోక్రసీలో ఓటింగ్ అయినటువంటి ఈవీఎంని పగలగొట్టడం అనేది పెద్ద క్రైమ్. అది దెందులూరులో చేసినా లేకపోతే మాచర్ల చేసినా మరెక్కడ చేసినా ఇది ఇలా ప్రొసీజరల్ వయలేషన్ చేస్తూ ఉంటే వాటిని మనం సపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా మనం డెమోక్రసీని సస్టైన్ చేయలేము. కాబట్టి ఏ సంఘటన జరిగినా దాన్ని సీరియస్గా తీసుకుంటేనే ఇంకా ముందు ఈ ప్రొసీజర్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక సార్లు మాన్యువల్గా ఓటింగ్ జరిగినప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళు,
లేకపోతే ఇతర అనేకమైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఎలక్షన్లో అవుపడి రాను రాను అవన్నీ తగ్గిపోతున్నాయి. తగ్గిపోయిన తర్వాత కూడా ఇవాళ ఎదుటి వాళ్ళకు ఎక్కువ ఓటింగ్ వచ్చింది అన్న అనుమానంతో ఎమ్మెల్యే ఆ విధంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది మీరు యాంకర్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హల్చల్ అవుతుందండి కాదు, త్రూఅవుట్ ఇండియా హల్చల్ అవుతుంది రైట్ ఈ వీడియో. కాబట్టి ఇటువంటి బిహేవియరు ఎలక్టెడ్ ప్రజాప్రతినిధి అది 4 times ఎమ్మెల్యే చేయటం అనేది ఇంకా విచిత్రంగా ఉంది. మీరు ఆ వీడియో కూడా గమనించినట్టయితే ఎమ్మెల్యే బూత్లోకి ఎంటర్ అవ్వగానే అధికారులు కూడా లేచి నుంచొని జరుగుతున్న విషయాన్ని కూడా ఒక సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, అధికారులు వాస్తవంగా ప్రాక్టికల్గా అధికారులు లేవద్దు అంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఏమిటంటే వాళ్ళేమో అటానమస్ బాడీలో పనిచేసేటువంటి వాళ్ళు కాదు అధికారులు. స్టేట్ గవర్నమెంట్లో తర్వాత అదే జిల్లాల్లో లేదా పక్క జిల్లాల్లో పక్క నియోజకవర్గాల్లో పనిచేసే ఎంప్లాయీస్. అది స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అటానమస్లో పనిచేసే వాళ్ళు కాదు. కాబట్టి ఎమ్మెల్యే అంటే ఆ రెస్పెక్ట్ ఎలక్షన్ అయినంత మాత్రాన ఒక 10 నిమిషాలు అది పోదు. కాబట్టి ఆ రెస్పెక్ట్ తోటే లేచి నిలబట్టం కానీ అవి సాధారణంగా కింది ఎంప్లాయీ చేస్తారు. ఒక ఎలక్షన్ కమిషన్ మెంబర్ వచ్చినా లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ అఫీషియల్ ఎస్పీనో కలెక్టర్ వచ్చినా లేకపోతే ఎమ్మెల్యే వచ్చినా ఆ విధంగానే ట్రీట్ చేశారు వాళ్ళు. కాబట్టి అది కావాలని రెస్పెక్ట్ ఇవ్వటం కాకుండా అచేతనంగా అనుకోకుండా వచ్చినప్పుడు సహజంగానే ఆ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నేను పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. అయితే ఎలక్షన్ కమిషన్ పర్వీలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎమ్మెల్యే కాని వ్యక్తి కంటెస్టెంట్ చేసినా ఏమైనా అనుకోని రెస్పెక్ట్ అది అనుకోని స్పందన అది. కాబట్టి దాన్ని పెద్ద తప్పు పట్టాల్సినటువంటి విషయం కాదు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమిటంటే వీడియో ఎట్లొచ్చిందని ప్రొసీజర్ క్వశ్చన్ ఇవాళ రైజ్ అవుతుంది. వీడియో ఎట్లొచ్చింది అన్నది అనేటువంటిది తర్వాత నిర్ణయించాలి. కానీ జరిగిన తప్పు రైటా కాదా, అది తప్పా కాదా అది నిర్ణయించండి ముందు. ఎట్లా వచ్చిందంటే ఆ వీడియో బయటకు పంపినటువంటి వ్యక్తి ఎంక్వైరీ చేసి ఆ పంపినటువంటి వ్యక్తిని కూడా శిక్షించండి. కానీ అసలు విషయం వదిలేసి మనం కాపలా ఎట్లున్నారు, వీడియో ఎట్లొచ్చింది, ఎవరు పెట్టారు ఇవి కాదు. అసలు ఇన్సిడెంట్ జరిగిందా లేదా, జరిగింది నిజమైతే రామకృష్ణారెడ్డి దాన్ని బగలగొట్టడం నిజం అనిపిస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ పెద్దగా వ్యాలిడిటీ లేదు. ఒక్క మాట ఖచ్చితంగా ఇటువంటి వయలేషన్స్ ప్రజాప్రతినిధులు చేస్తే ఇంకా కాపాడే వాళ్ళు ఎవరు, ఇంకెవరు కాపాడాలి? రైట్. దీని మీద శ్రీహరి గారు అడుగు. శ్రీహరి గారు, దీని మీద కరెక్ట్గా ఇది జరిగిందా లేదా అనేది మెయిన్ ప్రధానం. దానికి ఎవరు వీడియో పెట్టారా, లోకేష్ గారు పెట్టారా, ట్విట్టర్లో పెట్టారా, లేకపోతే ఎన్నికల అధికారి నుంచి ఎలా బయటకు వచ్చింది, ఇవన్నీ ఒక టెక్నికల్ పాయింట్స్ పక్కన పెడితే అసలు జరిగిందా లేదా, అది తప్పా కాదా, ఏమంటారు? జరిగిందా లేదా అంటే డాక్టర్ అంజయ్ సత్యం గారు కానీ నేను కానీ మేడం కానీ ఆ సీన్ ఆఫ్ వెపన్స్లో లేవు. అది ఐటీ యాక్ట్ ప్రకారం మార్పింగ్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో. అది జరిగింది, ఆ వచ్చిన వీడియో కరెక్ట్గా ఉంది, లేకపోతే 2 గంటల వీడియోని ప్రదర్శిస్తే మొట్టమొదటి నుంచి అసలు అక్కడ ఏం జరిగింది ఒరిజినల్ ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్. పైగా ఈ కేసు హైకోర్టులో బెయిల్ స్టేజ్లో పెండింగ్లో ఉంది. మనం బాగా లోతుగా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా మనకు లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను కానీ డాక్టర్ గారు కానీ మేడం గారు కానీ నిమ్మగడ్డ వారు కానీ మేము అక్కడ ఐ విట్నెస్లుగా లేవు, మేము ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర లేవు. కాబట్టి మాకు ప్రాక్టికల్గా కానీ పర్సనల్గా కానీ నాలెడ్జ్ ఉండదు. మన జరిగిన సంఘటనలు ఇందాక మేడం చెప్పినట్టుగా ఆ జరిగిన సంఘటన అది నిజంగా జరిగిందా జరగలేదా, జరుగుంటే అది ఏ పార్టీ వారు చేసినా మనం అందరం కూడా చదువుకున్న వారిగా మేధావులుగా సమాజం గురించి ఆలోచించే వ్యక్తులుగా దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. అయితే వైసీపీ పార్టీకి ఏదో విధంగా కరెక్ట్ గా తెలుసుకోకుండా ఆ బేస్లెస్ ఎలిగేషన్ చేసి అది సీఎం గారికి రుద్దాలనుకోవడం దురదృష్టకరం. ఓకే, మాట్లాడదాం. సీత గారు, ఆ వీడియో రైట్, ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియోతో పాటు మిగతా 7 చోట్ల జరిగిన సంఘటనలు వీడియోలు ఉన్నాయంటూ అంబటి రాంబాబు గారు కొన్ని వీడియో రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో చూసుకున్నట్టయితే చాలా కొన్ని చోట్ల దౌర్జన్యంగా కొందరు స్త్రీలు బయటకు వచ్చి కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు మాకు ఓటు వేయనివ్వట్లేదు, మా మీద దాడులు చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు రిలీజ్ అయినాయి. దాని మీద మీ పార్టీ ఏమంటారు? పర్టికులర్గా టీడీపీ పార్టీ మీద అభియోగం మోపారు దాన్ని. ఇక్కడ బిఫోర్ దాట్ గోయింగ్ టు యువర్ పాయింట్ అండి, వైఎస్ఆర్సీపీ లీడర్ గారు చెప్పినట్టు ఆయన చాలా సాఫ్ట్ గా స్మూత్ గా మాట్లాడారు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, అక్కడ సీన్ లో ఉన్నా లేకపోయినా కూడా ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, మార్ఫింగ్ చేసిందా అని ఒక పాయింట్ మాట్లాడారు. దాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. దట్స్ ఫైన్, దట్స్ పర్ఫెక్ట్, వి యాక్సెప్ట్ యువర్ పాయింట్. బట్ అట్ ద సేమ్ టైం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎందుకు పరారయ్యారు? ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కార్లు మధ్యలో వదిలేసి గన్ మ్యాన్ ని డ్రైవర్ ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు? ఎందుకు జల్లెడ పడుతున్నారు? ఆల్ డాట్స్ కనెక్ట్ చేయండి, మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే మీకు డౌట్ రావట్లేదా? ఎందుకు పారిపోవాలి? ఇఫ్ యు ఆర్ నాట్ రియల్లీ డన్ రాంగ్ అని మీరు భావిస్తే గనక మీరు ముందుకొచ్చి ఇది మార్ఫింగ్ చేశారు, దిస్ ఇస్ నాట్ రియల్ వీడియో, ఐఎమ్ నాట్ ద పర్సన్, ఎందులో వీడియోలో ఉన్నది కాదు అని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత పిన్నెల్లి గారికి ఉందా లేదా? ఎందుకు పారిపోయారు? సో దిస్ ఇస్ వైఎస్ఆర్సీపీ లీడర్ గారు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఇది కోర్టులో ఉంది, ఎలిగేషన్స్ మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. కానీ సపోర్ట్ చేయడంలో ఆయన పార్టీ వ్యక్తి కాబట్టి నథింగ్ రాంగ్. సపోర్ట్ చేయాల్సిన పార్టీ లైన్ వరకు ఆయన మాట్లాడాల్సి వస్తుందేమో. అండ్ కమింగ్ టు యువర్ పాయింట్, అంబటి రాంబాబు గారు, కొడాలి నాని, ఈ వంశీ, ఈ రోజా, వీళ్ళు మాట్లాడే మాటలకు ఏమన్నా వాల్యూ ఉందా అండి? రాష్ట్రంలో ఏమన్నా రెస్పెక్ట్ ఉందా వాళ్ళకి? వాళ్ళ మాటలను ఎవరైనా పట్టించుకుంటారా? దట్టు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడతాడండి ఆయన? ఎన్నో సార్లు మా అమరావతిలో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు నిరసన తెలియజేస్తే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడాడు ఆయన. కనీసం మాట్లాడే ముందు కనీసం మినిమం కామన్ సెన్స్ తోటైనా మాట్లాడాల్సిన, నిజంగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా లేదంటే నిజంగా బాధతోటి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారా? పెయిడ్ ఆర్టిస్టులు ఆల్ ద టైం 3-4 years నుంచి చేయరండి. ఇది మాట్లాడే ముందు వాళ్ళ మాటలకి ఎంత వాల్యూ ఇవ్వాలనేది నేను చెప్తున్నా. కొంతమంది ఏంటంటే ఒక సామాజిక వర్గాన్ని బ్లేమ్ లెట్ మీ కంప్లీట్ యువర్ పాయింట్ అండి. ఒక సామాజిక వర్గాన్ని మీద దుష్ప్రచారం చేయాలని, లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని డౌన్ చేసి మాట్లాడాలి, ఈ విధంగా కులాల మధ్య చిచ్చు, కులాల మధ్య గ్యాప్ పెంచడం, వైషమ్యాలను పెంచడం ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడున్న 5 years ముందు ఎప్పుడైనా చూసామా? ఎస్, ఐ అగ్రీ, కమ్యూనల్ ఇది కానీ క్యాస్టిజం లేకుండా ఇండియన్ పాలిటిక్స్ లేదు. ఐ కెన్ అగ్రీ, దట్స్ ద బేస్ ఫర్ ఇండియన్ పాలిటిక్స్. బట్ అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్ ని పెంచే విధంగా ఇంతకు ముందు ఈ 5 సంవత్సరాల్లో కులాల మధ్య, మతాల మధ్య గ్యాప్ పెంచినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు చేశారు? ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అండి? అంటే సీత గారు కేవలం అంబటి రాంబాబు గారు విడుదల చేసిన వీడియోలే కాకుండా, అంబటి రాంబాబు గారి స్టేట్మెంటే కాకుండా ఎన్నికల అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు ఇంకా 8 చోట్ల జరిగినాయి అంటూ స్వయంగా ఎన్నికల కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే అంటున్నానండి, అది ఏ పార్టీ అయినా కూడా ఖండించాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నేను నా ఇనీషియల్ రిమార్క్స్ లో నేను అదే చెప్పా. ఫస్ట్ ఏ పార్టీ అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. దాని మీదే పొలిటికల్ పార్టీస్ మీద ట్రస్ట్ ఉంటది, దాని మీదే నమ్మకం ఏర్పడుతుంది. సొంత పార్టీ లీడర్స్ అయినా ఎవరు తప్పు చేసినా కూడా దాన్ని ఖండించాలి. వెనకేసుకుని వస్తే ఈ రోజున వెనకేసుకుని రాబట్టి ఈ 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తాంది, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒక సాధారణ పౌరుడి మీద ఒక ఎమ్మెల్యే చెంప మీద కొడతాడండి? లైన్ లో రమ్మన్నందుకు ఏం చెప్పాలి? లైన్ లో రమ్మంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సారీ అమ్మ, నేను వచ్చేసాను, లైన్ లో నుంచుంటాను అంటే ఆ ఎమ్మెల్యేది ఎంత వాల్యూ ఉండేది, ఎంత రెస్పెక్ట్ ఉండేది? ఓటు టీడీపీకి వేసే వాళ్ళైనా కూడా ఇంత గౌరవప్రదమైన ఎమ్మెల్యే కదా అని ఓటు ఆ ఎమ్మెల్యేకి పడి ఉండడానికి అవకాశం ఉండేది కదా. ఐ డోంట్ నో వై దే మిస్డ్ దట్స్ అ బేసిక్ ఫండమెంటల్ పాయింట్.
ఓకే, దాన్ని ఇటువంటి కంటిన్యూ పార్టీలో ఇటువంటి నాయకులు మాట్లాడే మాటలకి ఎంత వరకు మనం వాల్యూ ఇవ్వచ్చు? ఓకే, దాని నేను మీద అంటున్నా, మాట్లాడదాం. నేను పెయిడ్ ఆర్టిస్టులని నేను ఎవరిని నేను చులకనగా మాట్లాడను. ఆ Okay, వీడియోలో right, right. ఎవరితో వాళ్ళు నిజంగా మాట్లాడారా, లేదంటే ఒక కులాన్ని డైరెక్ట్ గా పెట్టి మాట్లాడించారా? ఇది కరెక్టా అండి? ఇది బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే గాని, ఒక రాష్ట్ర మంత్రి గాని ఇలాంటివి చేయాల్సినటువంటి బేసిక్ గా ఇలాంటివి చేస్తారా ఎవరైనా? రైట్, దీని మీద వాస్తవాలు ప్రజల అవాస్తవాలని మధ్య దీని మీద వాస్తవాలు అయితే చర్చిద్దాం. డాక్టర్ అందే సత్యం గారు, ఈ వీడియో చూసుకున్నట్టయితే వీడియో వారం తర్వాత 8 రోజుల తర్వాత రిలీజ్ అయిన విషయంలో అప్పటి వరకు రిలీజ్ కాకుండా అధికార పక్షం మెయింటైన్ చేసింది అనుకోవాలా, రిలీజ్ అయ్యే విషయంలో ప్రతిపక్షం మెయింటైన్ చేసింది అనుకోవాలా? దీన్ని బట్టి ఎన్నికల అధికారులు చోద్యం చూస్తున్నారా? దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు అందుబాటులో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ కింది భాగంలో పనిచేసే వాళ్ళు ఇష్యూ లేకుండా ఎలక్షన్స్ నడిపాము అనే అటువంటి ఒక సాటిస్ఫాక్షన్ స్టేటస్లో ఉంటారు. రైట్, అలాంటి వాళ్ళందరం కూడా ఏదో ఒక లెవెల్లో ఒక 35 years ఎలక్షన్స్ డ్యూటీ చేసిన వాళ్ళమే. వాటిల్లో ఏదైనా మైనర్ ఇన్సిడెంట్ జరిగితే వాటిని సరఫరా చేసి కన్క్లూడ్ చేయాలని చూస్తాం. అట్లాగే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో లేదా అట్లా పనిచేసినటువంటి అఫీషియల్స్ దృష్టిలో అటువంటిది జరిగిన అది కింది స్థాయిలో ప్యాసిఫై అవుతుందిలే అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అది దాగలేదు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సాధ్యం కాదు. తర్వాత రెండవది, స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఇమీడియట్గా రియాక్ట్ కావడానికి అసలు ఎలక్షన్ కమిషనర్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాత్కాలికంగా గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలక్షన్ కమిషనర్గా నామినేట్ చేయటమే తప్పు. ఇవాళ ఒక అటానమస్లో పనిచేసేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఉంటే ఈ పాలిటిక్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ మొన్నటి మంత్రి అయినా నిన్నటి మంత్రి అయినా ఇవాళ మంత్రి అయినా మంత్రులే. కాబట్టి ఆ యంత్రాంగం కింద పనిచేసిన తర్వాత ఆ స్వేచ్ఛ ఉండేటువంటి అవకాశం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం సిబిఐ కానీ ఈడీ కానీ ఆ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బిహేవియర్ లేదు, ఇండిపెండెంట్ బిహేవియర్ లేదు. మనం సెషన్ చూసిన తర్వాత ఇంకెవరిని చూడలేదు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, అటువంటి దమ్ము ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయండి, అటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయండి అన్నది. కాబట్టి స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి పోయినా అది బయటకు రానంతసేపు పాసిఫై చేయాలని చూస్తారు. బహుశా ఎలక్షన్ కమిషన్లో ఇటువంటి అఫీషియల్స్కు తెలిస్తే దాచేశారనేది ఒక విషయం. రెండవది, అక్కడే ఉన్నటువంటి రకరకాల అఫీషియల్స్ ఉంటారు. దాంట్లో ఎవరైనా ఫోన్లో ట్యాప్ చేయందే ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అది ఎంక్వైరీ చేయటం పెద్ద కష్టం కాదు. అంటే డాక్టర్ గారు ఆ టైంలో చూసుకున్నట్టే ఎన్నికల కమిషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక మాట చెప్పారు. అది సంఘటన మా దృష్టికి వచ్చింది, కానీ ఏదైతే పగలగొట్టారు ఈవీఎం మిషన్ అనేది తర్వాత కంటిన్యూ అయింది, ఎలక్షన్ కంటిన్యూ, ఎక్కడ టెక్నికల్గా ఎక్కడ ఫాల్ట్ అవ్వలేదు. తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేసాము, దాంట్లో ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం జరగలేదు, మళ్ళీ రీపోలింగ్ కూడా అవసరం లేదంటూ చెప్పారు. అంటే వాళ్ళు దృష్టికి వచ్చినట్టు ఒప్పుకున్నారు, మళ్ళీ ఆ ఈవీఎంని కంటిన్యూ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు వాయిలేట్ జరిగింది లేకపోతే పోలింగ్ ఆగిపోయింది అని అనుకుంటే మళ్ళీ రివైవ్ చేసేవాళ్ళు. అది కంటిన్యూ అయింది కాబట్టి అది రిజల్ట్స్ని ఎఫెక్ట్ చేయదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే సాధారణంగా ఎలక్షన్ జరిగేటువంటి దాంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్, ఏజెంట్లు, ఓటర్స్ వీళ్ళు మాత్రమే ఉంటారు లోపల. ఇంతమంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు తీసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వరుస కిక్కిరిసిపోయినటువంటి వరుసలో కొంతమంది సెల్ ఫోన్లు జేబులో పెట్టుకొని కూడా ఓటు చేసిన వాళ్ళు నేను చూసా. అదే అఫీషియల్స్ చూస్తే ఫోన్ బయట పెట్టరండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. కాబట్టి ఇటువంటి దాంట్లో లేదా కిటికీ దగ్గర నిలబడేటువంటి అదర్స్ కూడా తీసేటువంటి అవకాశం ఉంది. రెవెన్యూ అఫీషియల్స్ కూడా బయట ఉండే అబ్జర్వర్స్గా నేను చూశాను మన ఎలక్షన్ ఓటేయటానికి పోయినప్పుడు. కాబట్టి ఇంతమందిలో ఎవరు తీశారు అనేటువంటిది, ఏ ఫోన్ నుంచి రిలీజ్ అయినటువంటిది అనేది పెద్ద ఫైండ్ అవుట్ చేయటంలో పెద్ద సమస్య కాదు, అసలే కాదు. అది ఆ తర్వాత June 6 తర్వాత దాన్ని తేల్చొచ్చు. కానీ మనకు ఇవాళ కావాల్సింది ఏంటంటే సిస్టంలో ఇవాళ మన దేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రిలేటివ్లీ మనంత పర్ఫెక్ట్గా లేవు. వాళ్ళ దగ్గర కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఆ ఎలక్షన్స్ మీద వరల్డ్ వైడ్ ఫెయిత్ లేదు. అనేక సార్లు సైనిక చర్యలు ఊరుకున్నారు. తర్వాత సైనిక యొక్క
సింపతి ఉంటేనే పార్టీని అలో చేస్తున్నారు. గెలిచినాక కూడా సైనికుల సపోర్ట్ ఉంటేనే పరిపాలించగలుగుతున్నారు. మన నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా చూస్తున్నాం. మనం ఇటువంటి ఇంపర్ఫెక్షన్ అలో చేసుకుంటూ పోతే ఏ పార్టీ అయినా చేయనివ్వండి, ఇటువంటి తప్పు పట్టకుంటుంటే అటువంటి స్టేటస్ తనకపోతుంది. రైట్. ఇవాళ మన పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ ఏ తప్పులను చేయండి, కానీ దాన్ని అలో చేయట్లేదు కదా. ఏ పార్టీ అలో చేయట్లేదు కదా. అవును. సైనికుల్ని అలో చేయట్లేదు కదా. సైనిక నియంతత్వాన్ని రాకుండా అడ్డుకోగలిగింది పార్టీలే కదా. 1-2 సార్లు ఆ ప్రయత్నం జరిగిన యాక్సెప్ట్ చేయలేదుగా. అందుకని ఇటువంటివి మనం కనుక బ్రాడ్గా ఆలోచిస్తే చాలా విలువైంది. ఎలక్షన్ అనేది భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడం అనేది చాలా విలువైంది. అసలు దీనికోసం కొన్ని 100 ఏళ్ళు కొట్లాడాం. కాబట్టి ఆ బాక్స్ని ఎత్తేయటం చాలా చిన్నదిగా చూడటం అనేటువంటిది పిన్నెల రామకృష్ణుడు ఎత్తేసాడు. కాబట్టి వైసీపీ వాళ్ళకు అది తప్పు పట్టాల్సినంత తప్పు కాదు అనిపించవచ్చు, లేకపోతే మార్ఫింగ్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. అది తెలుగుదేశం చేస్తే వాళ్ళు కూడా అంటారు. కానీ పొలిటికల్ పార్టీస్ ఆ ఆస్పెక్ట్ ఆలోచించకుండా బ్రాడ్గా ఒక డెమోక్రటిక్ వాల్యూస్లో ఆలోచిస్తే ఇది చాలా పెద్ద తప్పు. రైట్. మంచి మాట చెప్పారు. రైట్. శ్రీహరి గారు మంచి మాట చెప్పారు. మళ్ళీ దీన్ని డిస్కస్ చేద్దాం. శ్రీహరి గారు, ఇందాక సీత గారు చెప్పినట్టు నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మార్ఫింగ్ చేసినట్లయితే ఆయన డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చు, ఇటు పక్క NH-65లో పారిపోయారని, ఆ హైవేలో పారిపోయారని, ముంబై వెళ్ళారని, గోవా వెళ్ళారని, ఆయన పాస్పోర్ట్ రద్దు చేయమని, ఇన్ని గొడవలు ఇంత మీడియా హల్చల్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన దొంగచాటుగా వస్తున్నారని కోర్టు దగ్గర కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంత అవసరం ఏముంది? డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా అది మార్ఫింగ్ వీడియో అని. అప్పుడు ఇదంతా ప్రొసీజర్ అండి. చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద అప్రహెన్షన్ ఉన్నప్పుడు పోలీసుకి సరెండర్ అవటం అదొక విధానం, లేదా కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం అదొక విధానం, అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్. కాబట్టి ఆయన అప్పుడు ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు. పారిపోయాడు అంటున్నారు, ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. పారిపోయాడు అనేవాడికి కోర్టు ఏమి ఇచ్చిన డైరెక్షన్, ఆయన నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కౌంటింగ్ ప్లేస్ వరకు ఉండొచ్చు, ఆచరణలో వెళ్ళడానికి లేదని ఒక 6 కండిషన్స్ని కోర్టు ఆర్డర్లో జస్టిస్ జ్యోతిర్మయ్య గారు ఇంపోజ్ చేశారు. ఆ కండిషన్ వైలేట్ చేస్తే ఆటోమేటిక్గా బెయిల్ రద్దు అవుతుంది. కాబట్టి యాజ్ పర్ ద కండిషన్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్టు ఆ కండిషన్స్ వైలేషన్ చేయకుండా బాధ్యత రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఏం వైలేట్ చేయలేదు. ఆయన ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మందగారు. ఎలక్షన్ కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు, నాట్ టు అరెస్ట్, అది మీరు కన్సర్న్ పోలీస్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయమని. రైట్. మీరు చెప్పింది కరెక్టే. అది ఒక ప్రాపర్ రూలు, దానికి సంబంధించి బెయిల్ తీసుకోవాలంటే కొన్ని ప్రాపర్ రూల్స్ జరగాల్సిందే. అదంతా ఓకే, మీకు 100% కరెక్టే మీరు చెప్పింది. కాకపోతే హైకోర్టు జూన్ 5 వరకు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, అతను దాన్ని వదిలేసేయండి, తర్వాత 5వ తారీఖు తర్వాత దీని మీద విచారణ జరుపుతా అన్నప్పుడు కూడా ఆయన మీద అటువంటి యాక్షన్ లేనప్పుడు ఆయన బయటకు రావచ్చు కదా. అతను ఎందుకు బయట ఇంతవరకు ఆయన కనబడలేదు, ఎందుకు మాట్లాడలేదు, మీడియా ముఖంగా ఎందుకు కనబడలేదు అంటారు? మీరు అన్నది కరెక్టే, ఆయన రావచ్చు, రాలేదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది దాన్ని మీరు రండి పలానా చోట ఉండండి లేదా పలానా చోట ఉండొద్దని మనం చెప్పలేము. ఎందుకంటే అధికార ప్రతినిధి టీడీపీ నిమ్మగడ్డ సీత గారు ఒక మాట మాట్లాడారు. వారు ఏమన్నారంటే, ఈ రాజకీయాల్లో కలుషితం అయిపోతున్నాయి, క్యాస్ట్ పాలిటిక్స్, ప్రతి వాళ్ళు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. క్యాస్ట్ గురించి మాట్లాడి కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ క్యాస్ట్ టు క్యాస్ట్ క్రియేట్ చేయడం అనేది తప్పేలా, అది ఫండమెంటల్గా వైలేషనే. కానీ మేడం కొంత చరిత్రలోకి వెళ్ళినట్టయితే కొన్ని పార్టీలు చేసిన అరాచకాలు, కొన్ని పార్టీలు కొన్ని సామాజిక వర్గాలపై చేసిన దాడుల్ని ఒకసారి సీత గారు కూడా గుర్తు చేసుకోవాలి. నీరుకొండ, కారం చేయడం, అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటే ఈ రాష్ట్రంలో మరి అనేక సామాజిక దాడులు జరిగాయి. మనం వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సీత గారు కానీ, నేను కానీ, డాక్టర్ అంజయ్ సత్యం గారు కానీ, మేమైతే ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. నేను నా హద్దులకి దాటి ఎప్పుడు మాట్లాడు, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు లానే మాట్లాడతాను. ఎందుకంటే మనం ఒక డిస్కషన్లో వచ్చామంటే మనల్ని చూసి ప్రజలు హర్షించాలి, అరే చక్కగా మాట్లాడారా, వాస్తవానికి దగ్గరగా ఉన్నారా. వాళ్ళు ఎవరు ఏ పార్టీ రిప్రజెంట్ చేసినా మన పార్టీ చేసిన తప్పుల్ని మనం వేలెత్తి చూపగలిగినప్పుడు వేరే వాళ్ళ పార్టీల్లో కూడా జరిగిన తప్పులు వాళ్ళు కూడా వేలెత్తి చూపు. నీవు చెప్పిన విద్య నీరజాక్షి అన్నట్టు నువ్వు ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతూ
అది రోల్ మోడల్గా ఎదురుత పార్టీలకి నువ్వే చెప్పినప్పుడు మనం ఖండించలేని పరిస్థితి. పూర్వం అనేక సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడా దురదృష్టకరం. ఏ గవర్నమెంట్లో జరిగినా కమ్యూనల్ వైలేషన్ కానీ రిలీజియన్ వైలేషన్ కానీ జరగడం దురదృష్టకరం. అది మన పీస్ అండ్ ట్రాంక్విలిటీ, మన భారతదేశంలో శాంతి సామరస్యాల్ని, అలాగే రాష్ట్రాల్లో శాంతి సామరస్యాల్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. మీరు చెప్పింది ప్రతి పార్టీలో ప్రతి కార్యకర్తలకి సామాన్యులకి అందరికీ ఇదే రకమైనటువంటి ఆలోచన ఉంటే చాలా మంచిది. ఓకే, దాని మీద చర్చిద్దాం. సీత గారు, చూసుకున్నట్టయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం సంబంధించిన ఘటనలో ఇటు మీ పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా వింగ్ కానివ్వండి, చాలా మీ పార్టీ తరఫున చేయాల్సిన ప్రతిపక్షం ఫైటింగ్ అయితే ఓకే దాదాపు బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏదో జరుగుతుందనుకుంటే ఒక్కసారిగా హఠాత్తుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైడ్ నుంచి లాయర్ చెప్పటము, కోర్టు 5వ తారీఖు వరకు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పటం, ఇదంతా జరిగింది. ఆ కోర్టు తీర్పు పట్ల మీ పార్టీ సంతృప్తిగా ఉందా? అంటే దట్ ఈస్ కోర్టు జడ్జి గారు ఏదైతే ఇచ్చారో 5th వరకు 6th వరకు డోంట్ టచ్ హిమ్ అని ఏదైతే అన్నారో, కోర్ట్ మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పును కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ను కానీ గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉంది. సో దానికి తెలుగుదేశం పార్టీ కూడా అతీతమేమీ కాదు. ఎస్, వి రెస్పెక్ట్ జడ్జి గారు ఏదైతే చెప్పారో దాని మీద వీ హ్యావ్ నో కామెంట్స్, వీ హ్యావ్ నో రిమార్క్స్. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెము డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ప్రత్యక్షంగా ఇంత ప్రజాస్వామ్యం మీద ఇంత అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రత్యక్షంగా మనం వీడియోలో చూసాం. అది మార్ఫింగ్ కాదండి. మార్ఫింగే అయి ఉంటే పిన్నెల్లా గారు ఈ పాటికి మీడియా ముందుకు వచ్చేవారు. ఆయన రాలేదు, ఆయన పారిపోయారు. కాకపోతే పారిపోయారని నేను చెప్పను కానీ, బట్ ఆయన హీఈస్ నాట్ రెడీ టు ఫేస్ పబ్లిక్ కానీ లేకపోతే ప్రెస్ కానీ ఏదైనా కానీ. పారిపోయారని ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్. ఆయన అక్కడే డౌట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ డెఫినెట్ గా వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 5th, 3rd కి 4th కి కౌంటింగ్ మొదలవుతుంది. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏంటి అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత జడ్జి గారు డెఫినెట్ గా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఉక్కుపాదం మోపుతుంది. ఆయన చేసినటువంటి వైలేషన్ నార్మల్ వైలేషన్ కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద అప్పటికప్పుడే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఆయన పేరు పెట్టలేదు. దీని ప్రకారం చేస్తే గనక దాదాపు పిన్నెల్లి గారు 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయడానికి అనర్హుడవుతాడు. అంటే ఈ విధంగా అక్కడ పోలీసులు అక్కడ సపోర్ట్ చేశారా, ఇతనికి అనర్హత వేటు పడుతుందని? ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల మీద ఏమన్నా ఒత్తిడి ఉందా? ఇలాంటివన్నీ కూడా, లేకపోతే పోలీసుల్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ బాస్లు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రలోభాలకి లొంగిపోయారా, లేకపోతే వాళ్ళు భయభ్రాంతులను చేస్తే లొంగిపోయారా? ఇవన్నీ విచారణలో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జడ్జి గారు దాని పట్ల మాకు ఎటువంటి ఇది లేదండి. బట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటే కనుక మన ఇండియాలో మన జ్యుడిషియల్ సిస్టమే సంవత్సరాల తరబడి చాలా ఇంపార్టెంట్ కేసులకే టైం పడుతుంది. దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి, జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. శిక్ష ఖరారు కాకుండానే ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి నిరపరాధులు ఉన్నాయి. ఇటువంటి వ్యవస్థ మనది ఫస్ట్ నుంచి నడుస్తుంది. దీన్ని కొంచెం ఇప్పుడు వచ్చినటువంటి జస్టిస్, ఇంతకుముందు సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళందరూ కూడా దీన్ని త్వరితగతిన చేయాలి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి, అంటే ఎన్హాన్స్మెంట్ చేయాలని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఇది మేము పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఇది. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ నెక్స్ట్ 1 week. అంటే నర్సరావుపేట లోక్సభ పరిధిలో మాత్రమే ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు అసలు ఆ పరిసర ప్రాంతాలని, కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎవరు వెళ్ళొద్దు అంటూ కోర్టు తీర్పునిచ్చింది అని ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఆయన ఓకే ఫ్రీ అయిపోయారు, బెయిల్ వచ్చినట్టు ఒక రకంగా అయినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు, ఏమనలేదు. కొంతమంది మీ పార్టీ సోషల్ మీడియాలో కానీ ఇటు డౌట్ రేజ్ చేస్తుంది ఏంటంటే, అంటే కొంతమంది ఇది మేజర్ పాయింట్ ఏం కాదు, అసలు ఉన్నారా విదేశాలకు పారిపోయారా అనేటువంటి డౌట్ రేజ్ చేస్తున్నారు. దాన్ని చెప్పండి.
అంటే విదేశాలకి పారిపోయే అంత ఇది లేదండి. లుకౌట్ నోటీస్ కూడా ఇష్యూ చేసినట్టున్నారు. రైట్. ఎందుకంటే మొత్తం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ లో అయినా పట్టేసుకుంటారు ఆయన్ని. అంటే జస్టిస్ ఏమన్నారు అక్కడ, కౌంటింగ్ రోజున వెళ్ళొద్దు అన్నారు అని అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆయన అనుచరులు కూడా వెళ్ళొద్దు అన్నారంటే సంథింగ్ బిహైండ్ యూనో ఆయన స్టేట్మెంట్ వెనకాల కొంచెం మనం స్థూలంగా విశ్లేషిస్తే కనుక ఎందుకు వెళ్ళొద్దు అన్నారు అనుచరుల్ని ఆయన్ని అంటే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది, రెచ్చగొట్టడానికి అవకాశం ఉంది, లేకపోతే ఆయన ప్రభావానికి లొంగి పోలీసులు ఏమన్నా ఆయన తరపున ఉండడానికి అవకాశం ఉందా? ఎండ్ ఆఫ్ ద డే న్యాయం చేయడానికే జడ్జెస్ చూస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బెదిరిస్తారా? అక్కడికి వెళ్ళి మళ్ళీ బెదిరించి అక్కడ ఏమన్నా అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగితే హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? సో ఇవన్నీ ఆలోచించి అంటే ఏమన్నారంటే సీత గారు, అంటే కేవలం ఈవీఎం విషయం ధ్వంసం ఒక్కటే కాకుండా శేషగిరి అనే వ్యక్తి అక్కడ రెంటచింతల పోలీస్ స్టేషన్ కూడా ఆయన హత్యాయత్నం మీద కేసు పెట్టినట్టు ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. అంటే సాక్ష్యాలు అంటే హత్య చేయటానికి కాదు, పెట్టినట్టు కేసు పెట్టినట్టు అటుపక్క శేషగిరి అనే వ్యక్తి పెట్టారు. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా అటుపక్క హత్యాయత్నం కేసు ఉంది, దాంట్లో సెక్షన్లు ఉన్నాయి, ఇటుపక్క ఈవీఎం ఉంది. ఇంత జరిగినప్పుడు కూడా ఆయనకి యాక్షన్ తీసుకోవద్దంటే దీన్ని ఎలా చూడాలి? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆయన రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి చరిత్ర ఏ విధంగా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత అరాచకంగా అక్కడ పరిపాలన చేశారు. మీరు ఒక్కసారి చూడండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి యొక్క బిహేవియర్, దుష్ప్రవర్తన, ఆయన లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎంత కఠినంగా ఎట్లా విసరడం కూడా మీరు చూసారా? ఎంత అహంకారపూరితంగా, ప్రజాస్వామ్యం మీద ఇంత కూడా ఆయనకి రెస్పెక్ట్ లేదు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇది ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని వస్త్రాపహరణ చేశారు ఆయన. అంత హేయమైన చర్య. ఇది మామూలు మిస్టేక్ కాదండి, ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్ డన్ బై పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ లీడర్ ఆయన అన్నారు, సార్ అన్నారు, చరిత్ర తెలుసుకోవాలి అండి, ఐ నో ద హిస్టరీ అండి, కారంచేడు ఇంతకు ముందు చెప్పింది. నేను అదే అంటున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యునో క్యాస్ట్, రిలీజియన్, ఎవరు చేసినా, ఒక సామాజిక వర్గం మీద దాడులు జరిగినా దాన్ని ఖండించాలి. అది ఏ క్యాస్ట్ అయినా, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి క్యాస్ట్ అయినా, లేకపోతే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిదైనా, ఎవరిదైనా కూడా ఒక వర్గం మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడి జరిగితే కనుక ఎవరైనా ఖండించాలి. శ్రీహరి గారు కూడా ఖండించాలనే చెప్పారు. శ్రీహరి గారు కూడా అలాంటి కరెక్ట్ కాదని చెప్పారు. ఓకే, దాని మీద చర్చిద్దాం. శ్రీహరి గారు, రెంటచింతల పోలీస్ స్టేషన్లో శేషగిరి అనే వ్యక్తి హత్యాయత్న కేసు నమోదు చేశారు. దాని మీద ఏంది అంటే, అది ఎలక్షన్లో దుమ్మి కేసులాగా నమోదు చేశారా, నిజంగానే ఆయన మీద హత్యాయత్న కేసు జరిగింది? ఈ కేసు ప్రజెంట్ మనం డిస్కస్ చేసిన కేసు ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. ఓటింగ్ టైంలో జరిగిన డిస్టర్బెన్స్, అది 7 years లోపు సెక్షన్ ఆఫ్ లాసే ఉన్నాయి, 7 సంవత్సరాల లోపు ఉన్న సెక్షన్సే ఉన్నాయి. దాని మీదట హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నాట్ టు అరెస్ట్ అని. మిగతా కేసులు ఎక్కడ రిజిస్టర్ అయినాయి, వాటి మీద యాంటిసిపేట్ చేశారా, మరి అసలు ఏమన్నా పోలీస్ యాక్షన్ ఉందో మనకు తెలియదు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటనేది కూడా తెలియదు. మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఈ బెయిల్ వచ్చింది, ఆ యాజ్ పర్ బెయిల్ ఆర్డర్ ఆ 6 కండిషన్స్ ఇంపోజ్ చేశారు. సాక్షుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని, ఆ ప్రాంతానికి, మాచర్ల ప్రాంతానికి వెళ్ళకూడదని, 4-5 కలిసి వెళ్ళకూడదని, తర్వాత ఇంకా ఎలాంటి గొడవలు చేయకూడదని. మీరు ప్రెస్కి వెళ్ళాడా, ఆయన వచ్చి ఎందుకు అడ్రస్ చేయలేదు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆయన మాట్లాడకూడదని హైకోర్టు కండిషన్ ఇంపోజ్ చేసింది. ఆయన వచ్చి ఇప్పుడు మీ ముందుకి మాట్లాడితే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని అడ్రస్ చేసి మాట్లాడితే కండిషన్ అంటే బెయిల్ కండిషన్ వైలేట్ చేశాడని రామకృష్ణారెడ్డి గారి మీద నా బెయిల్ కండిషన్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద కండిషన్, నాట్ టు అపియర్ బిఫోర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. అది వన్ ఆఫ్ ద కండిషన్, బెయిల్ కండిషన్. కాబట్టి రాలేడు. ఈ పరిస్థితిలో ఆయన 6వ తారీఖు వరకు రాలేడు. అదే తర్వాత ఆయన ఫర్దర్గా పబ్లిక్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ని వైలేట్ చేయకూడదని కండిషన్ అవుతాయి. ఈ కండిషన్లన్నీ కోర్టులు కూలంకషంగా ఆలోచన చేసి ప్రతిదీ న్యాయస్థానాలు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకుంటాయి, న్యాయపరంగానే వెళ్తాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థల ఎడల ఒక లాయర్గా నాకు అపారమైన నమ్మకం ఉంది, ఒక సిటిజన్గా అపారమైన గౌరవం ఉంది.
ప్రతి వాళ్ళు చట్టాన్ని గౌరవించాలి. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఈ 3 విభాగాలు మన భారత రాజ్యాంగంలో ప్రజలకి రక్షణ కవచాలు. అది పార్టీలు ఏ పార్టీలోనే అధికారంలో ఉండొచ్చు, ఏ పార్టీలోనే ప్రతిపక్షంలో ఉండొచ్చు. అకార్డింగ్ టు పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. అంటే మీ పార్టీ శ్రేయర్ గారు, అంటే మీ పార్టీ నాయకులు కొంతమంది చెప్పడం ఏంటంటే ఓకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ ఘటన జరగటం దానికి ముందు అంటే శ్రేయర్ గారు అంటే దానికి ముందు జరిగిన సంఘటనలు మాత్రం చెప్పట్లేదు, దానికి ముందు ఏం జరిగినాయి అవి మాత్రం చెప్పట్లేదు, ఓన్లీ పిన్నెల్లి గారు ఈవీఎం సంఘటన మాత్రం చూపిస్తున్నారు. అంటే మీ పార్టీ కాబట్టి మీ పార్టీకి దృష్టికి వచ్చింది, దాని ముందు ఏం జరిగింది, అసలు ఏం సంఘటన జరిగినాయి, ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆయన? అదే చెప్పబోతున్నాను సార్. నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారైనా, లేకపోతే దెందులూరు ఎమ్మెల్యే గారైనా, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు లాని వైలేట్ చేసే రైట్ లేదు. వాళ్ళు గట్టిగా మాట్లాడినంత మాత్రాన వ్యవస్థలో గొప్పోళ్ళు అయిపోతారని అనే ఆలోచనలో ఎవరు ఉండకూడదు. మనం భాషా పరిజ్ఞానం ఇచ్చింది తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ మనం మంచి సంస్కృతితో మాట్లాడాలి, అందరినీ గౌరవించాలి. ఇప్పుడు నేను, మేడం గారు, డాక్టర్ గారు ఒక లైవ్లోకి వచ్చాం, డిస్కస్ చేస్తున్నాం, మీరు చక్కగా అడుగుతున్నారు, మేము ఆన్సర్ చేస్తున్నాం. అది చూసే వాళ్ళకి అది గౌరవంగా ఉండాలి, వినసొంపుగా కనుసొంపుగా ఉండాలి. భాష వక్రంగా మాట్లాడితే ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు, ప్రజలే దానికి సరైన పాఠం చెబుతారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఎక్కడ హీరోలు కాదు. ఒక ఎమ్మెల్యేగా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం గెలిచినంత మాత్రాన వాళ్ళు దే ఆర్ నాట్ అబౌవ్ ది లా. చట్టానికి లోబడే ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కమ్యూనల్ వైలేషన్ చేస్తాం, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాం, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాం అంటే చట్టం చూస్తూ ఊరుకోదండి. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని ఎవరు ఒప్పుకోరు, దాన్ని ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు. ఓకే డాక్టర్ అందే సత్యం గారు, చూసుకున్నట్టయితే మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం రేపు జరగబోయే కౌంటింగ్ మీద బాగా దృష్టి పెట్టింది. ఒక రంగ టెన్షన్ వాతావరణం కూడా ఉన్నట్టు నిఘా సంస్థలు కూడా చెప్పినాయి, గొడవలు జరగడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి, కౌంటింగ్ రోజు ముఖ్యంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కౌంటింగ్ 4వ తారీఖు అయినప్పటికీ కూడా కేంద్ర బలగాలకు సంబంధించి 19వ తారీఖు వరకు అక్కడే ఉండాలి, గొడవలు జరగడానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మా దగ్గర పుష్కలంగా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. దీని మీద నిజంగానే అలాంటి వాతావరణం ఉందంటారా మన ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు? ఇప్పుడు సొసైటీ కమర్షియల్ అయిన చోట అంతగా ఘర్షణలు లేవు. ఎందుకంటే ఇండివిజువల్కి కూడా సాక్రిఫైస్ చేసేందుకు సిద్ధంగా లేరు, మూర్ఖంగా కొట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు. కానీ వారసత్వంగా రాయలసీమలో కానీ పల్నాడులో కానీ వారసత్వంగా 100 ఏళ్ల నుంచి ఇటువంటి ఘర్షణలు, రకరకాలైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అవి ఇప్పుడు ముగింపు దశలోకి వస్తున్నాయి. ఇదివరకు బాంబింగ్ అనేటువంటి వార్తలు లేకపోతే ఎలక్షన్సే లేవు రాయలసీమలో కానీ పల్నాడులో కానీ. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి చివరికి ఈ స్థితిలోకి వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క రెచ్చగొట్టుడే కార్యకర్తలను తప్పు చేయించడానికి కారణం అవుతున్నారు. సౌమ్యంగా మాట్లాడే రాజకీయ నాయకులు, పాలసీలు మాత్రమే చర్చించే రాజకీయ నాయకులు, పాలసీల ప్రకారం వ్యవహరించే రాజకీయ నాయకులు ఉన్న చోట ఈ ఘర్షణలు లేవు. కానీ రెచ్చగొట్టుడు వ్యవహారం, రెచ్చగొట్టుకొని ఎవరు ఓట్లు వాళ్ళే ఎంచుకుందాం అనేటువంటి స్థితి కులపరంగా కానీ మతపరంగా కానీ ఆచరిస్తూ చూపేస్తున్నారు. అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి, మనం చూస్తున్నాం. ఇటు పులివర్తి నాని మీద కానీ ఘటన కానివ్వండి, ఇటు తాడిపత్రులు కానీ కొన్ని చూసాం. దాన్ని బట్టి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఇలాంటి ఇంత వేడి వాతావరణం ఉంటే కౌంటింగ్ రోజు జరగడానికి ఆస్కారం ఉంది కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా జరగొచ్చని అంటున్నారు. కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్స్ని కంట్రోల్ చేయటం, కౌంటింగ్ ఏజెంట్స్ని డిసిప్లిన్లో పెట్టి లెక్కించడం అనేటువంటిది సమస్యే కాదు. అది ఇంటర్నల్గా కంట్రోల్ చేయటం అంటే అది పెద్ద సమస్య కాదు. పోలీసులకు, ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద సమస్య కాదు. కానీ అవుట్ సైడ్ బిహేవియర్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాజకీయ పార్టీ యొక్క బిహేవియర్ కూడా పచ్చి అవకాశవాదంగా ఉంటుంది. ఇవాళ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ వీటన్నిటి మీద ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో మంచిగా వ్యవహరించాలని కోరుకుంటాయి, అధికారంలో రాగానే మా మాటే వినాలని కోరుకుంటాయి. రైట్, ఇది మనం బోత్ సైడ్స్ చూస్తున్నాం. ఇప్పుడు సిబిఐ అటానమస్గా పనిచేస్తుంది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనుకుంటాం. కానీ అదే సిబిఐ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమిత్ షాని జైలు వేసింది, ఆయన నెల కొద్ది జైల్లో ఉన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు రానే
ఎక్స్ హోమ్ మినిస్టరు చిదంబరాన్ని జైలేసి, అంటే ప్రతిపక్షంలో ఉంటే అమిత్ షా దోషిగానే అవపడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉంటే చిదంబరం కూడా దోషిగానే అవపడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళే మేకర్స్గా అవపడుతున్నారు. అంటే ఈ విచక్షణ ఎట్లా మారుతుంది అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయడానికి ఒక ఇండికేషన్. ఇవాళ ఎంత దూరం వచ్చినట్టు రాజకీయ పార్టీలు జ్యుడిషియరీని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. జ్యుడిషియరీలో కూడా ఆపర్చునిజం పెరిగి రిటైర్ కాగానే పదవులు తీసుకోవటం, రిటైర్ కాగానే ఇటువంటివన్నీ కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. వాళ్ళకు రెస్పెక్టబిలిటీ పోద్ది. కాబట్టి జ్యుడిషియరీలో 90%, 99% ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి ఏ అవకాశం దొరికినా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆఖరికి జ్యుడిషియరీని కూడా ప్రెజరైజ్ చేసేటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనో పోలీసో ఇటువంటి అన్ని చిన్న చిన్న విషయాలు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాడుకొని ఇటువంటి సమస్యను సృష్టిస్తున్నారు. కాబట్టి దీన్ని పొలిటికల్ పార్టీసే రెసిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వాటి మీదనే ఉంది. రైట్ రైట్ సీత గారు, కౌంటింగ్ రోజు ఏదైనా ఘర్షణలు జరగవచ్చు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చూస్తూనే ఉన్నారు. దాని గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి, డైలీ పత్రికలు కానీ ఇటు మీడియాలో కానీ వస్తూ ఉన్నాయి. నిజంగా నా వాతావరణం ఉండిద్దని మీ పార్టీ భావిస్తుందా? సామరస్యంగానే అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు అధికారంలో వస్తామని గట్టిగా కూటమి నమ్మకంగా ఉన్నారు, మళ్ళీ దీని మీద ఎలా చెప్తారు? అంటే ఇక్కడ డెఫినెట్ గా కూటమి అధికారంలోకి రావడం ఖాయమండి. సో అంటే జనరల్ గానే అసలు అక్కడ ఏమీ గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తే కనుక వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా కూడా కొంచెం రౌడీయిజం, గుండాయిజం రాజ్యం ఏలింది 5 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో గొడవలు అవ్వడానికి అవకాశం ఉంది కౌంటింగ్ రోజున అని చెప్పి అడిషనల్ ఫోర్సెస్ ని తీసుకురావడము, లేకపోతే సున్నితమైన ప్రాంతాల్లో ఎక్స్ట్రా ఫోర్సెస్ ని పెట్టడము, దీన్ని ఈ విధంగా చూస్తుంటే మనకి ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూటమి గెలుస్తుంది అని చెప్పి కూటమి నాయకులందరూ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. బట్ స్టిల్ గొడవలు జరగడానికి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఏ అధికారంలో ఉన్నప్పుడే గొడవలు సృష్టించి, అరాచకం సృష్టించి, దౌర్జన్యాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ రేపు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అధికారంలోకి వస్తారు అని. ఒకవేళ వాళ్ళు అనుకున్న విధంగా అధికారం కైవసం చేసుకోవడానికి రావాల్సినన్ని సీట్లు రాకపోతే కనుక అరాచకం సృష్టించడానికి ఏ మాత్రం వెనకాడరు అని చెప్పడానికి గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజ్యం ఏలినటువంటి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క అపోజిషన్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అపోజిషన్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, దౌర్జన్యంగా భాష వాళ్ళ మాట్లాడే విధానం చూస్తుంటే చేతులు వేళ్ళు అన్ని కూడా ఒక పార్టీ వైపే చూపిస్తున్నాయి. దట్ ఈస్ వైఎస్ఆర్సిపి. వన్ సెకండ్ అండి, ఇందాక వైఎస్ఆర్సిపి నాయకులు బాగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు భాషా పరిజ్ఞానం గురించి. వి మస్ట్ అప్రిషియేట్. నేనంటా సార్ మాత్రం డెఫినెట్ గా కొడాలి నానికి, రోజాకి, అంబటి గారికి, ఇంకెవరు ఆ వంశీకి, అక్కడెక్కడ గన్నవరంలో వంశీ ఉన్నాడు కదా అతనికి, వీళ్ళందరికీ కూడా ఆయన క్లాసెస్ హౌ టు స్పీక్ పొలైట్ అండ్ సాఫ్ట్ అనేది సార్ తీసుకుంటే బాగుంటది. రైట్ ఓకే. శ్రీహరి గారు, ఓ పక్క జగన్ గారు పోయినసారి దానికంటే కూడా 150 పైన సీట్లు వస్తాయి అని చెప్పేసి మనం డైరెక్ట్గానే జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇటు చూస్తే సీత గారు అంటున్నారు వైసీపీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే రాష్ట్రంలో చాలా అల్లర్లు సృష్టిస్తారు, భయభ్రాంతులు గురి చేస్తారు అంటున్నారు. ఏమంటారు? అది చాలా తప్పండి. ఎందుకంటే 2014లో ఎన్నికలు జరిగినాయి, అప్పుడు కూటమి లేదు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ అరచేకలు సృష్టించలేదు, ఏ గొడవలు సృష్టించలేదు. వారికి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేశాడు. అప్పుడు లేని గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తాయండి? పైగా కూటమి గెలుస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అనేది ప్రజలు నిర్ణయించారు. ఆ నిర్ణయం బాక్సుల్లో ఉంది. విల్ వెయిట్ అప్ టు 4th జూన్. మేడం గారు అన్నట్టు ఆ కూటమి గెలుస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? నేను ఆవిడ నమ్మకం ఆవిడది. ఒక పార్టీ ప్రతినిధిగా మా పార్టీ గెలుస్తుందని కోరుకోవడంలో తప్పులేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దానికి రీజన్ ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు వారు ఎప్పుడు వారి మాటల్లో చెప్తూనే ఉన్నారు, దే కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అని.
అంటే కులాల గురించి చెప్పలేదు ఆయన. ఉన్నవారు పేదవారు, పేదవారు ఎక్కువ శాతం ఓటింగ్ లో ఉంటారు, పేదవారు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు, పేదవారికి అన్ని అధికార ఫలాలు అందవు. కాబట్టి అలాంటి అధికార ఫలాల్ని ఎవరు అందిస్తారు అనే ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు మెజార్టీ పీపుల్ ఆ నాయకుడికి పట్టం కడతారు, ఆ నాయకుడు అధికారంలోకి వస్తాడు, ప్రజా సంక్షేమ పాలన చేస్తాడు. అది సత్యం. ఇక ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకి ఏ పార్టీ అయినా కట్టుబడి ఉండాల్సిందే. ఒకరోజు గొడవ చేస్తారు, అధికారం వస్తుందా? 2 రోజులు గొడవ చేస్తారు, అధికారం వస్తుందా? 3 రోజులు గొడవ చేస్తారు, అధికారం వస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ధర్నాలు గొడవలు అన్ని చేస్తూనే ఉన్నాయి. వాళ్ళకి అధికారం 5 సంవత్సరాలు వచ్చిందా? ఒక పీరియడ్ 5 years ఎన్నుకున్న తర్వాత అంటిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది పీరియడ్ ఎవరిని ఏమి చేయలేదు. మీరు చెప్పినట్టు ఎవరు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళి ప్రభావితం చేయలేరు. ఎన్ని గొడవలు చేసినప్పటికి కూడా ఉంటే ఆ రోజు లేదా 2వ రోజు 3వ రోజు నిరసన తెలియజేస్తారు, లేదా బాధలో కొంచెం గొడవలు జరుగుతాయి. కానీ ఎవరైతే లోపలికి వెళ్ళి కౌంటింగ్ ఎవరు ప్రభావితం చేయలేరు, అంతవరకు 100% కరెక్ట్. దాని సెక్యూరిటీ సంబంధించి మొత్తం పకడ్బందీకి జరుగుతాయి. అదేవిధంగా డాక్టర్ అందే సత్యం గారు, పోయినసారి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపు 2 లక్షల పైచిలకు ఉన్నాయి. ఈసారి చూసుకుంటే చాలా మొత్తంలో సగానికి సగం అంటే 4,97,000 దాకా పోలింగ్ ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నమోదైంది. సరే, కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా ఆలస్యమయ్యేటువంటి మాట బయటకు వినబడతా ఉంది. దీని ఎలా చూడాలి? ఇవాళ పోస్టల్ ఓట్స్ అనేటువంటి ప్రభుత్వం అనుసరించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం, ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సపోర్ట్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. తర్వాత వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, తర్వాత మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి విధానాల మీద ఎవరు ఏ వైఖరి అనుసరించాలని బట్టే ఓటింగ్ చేస్తారు. కాబట్టి ఇవాళ సహజంగానే రాష్ట్రంలో ఎప్పుడు కూడా రిలేటివ్లీ ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న కోరికలన్నీ అధికారంలో ఉన్న పార్టీ తీర్చలేదు. కాబట్టి సహజంగానే కొంత పర్సెంటేజ్ మేరకు అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఆ ఓట్లు పడతా ఉంటాయి ఎక్కడైనా. అందుకని అది జనరల్ ఇండికేషన్. తర్వాత రెండోది ఏమిటంటే, ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరి ఫెయిత్ను వాళ్ళు ప్రకటించారు. మాదే అధికారంలోకి వస్తారంటే మాదే అధికారంలోకి వస్తుంది అన్నారు. నా అబ్జర్వేషన్ 40 yearsలో ఏమిటంటే, ఎలక్షన్స్ అయిపోయిన పోస్ట్ ఎలక్షన్స్ పీరియడ్లో గెలిచిన వాళ్ళ నుంచి ఎక్కువ దాడులు జరుగుతాయి ఆ ఉత్సాహంలో. ఎందుకంటే అణచివేయబడి ఉండటం, పోలీసు మద్దతు లేకపోవటం, ఇటువంటి అన్నిటి వల్ల, తర్వాత ప్రతిఘటించిన చోట అధికార పార్టీ వైపు నుంచి కోపం ఉండటం, ఇటువంటి అన్ని కూడా ఇవాళ నివారించాలంటే గెలిచిన పార్టీ కార్యకర్తలనే, ఏ పార్టీ అయినా గెలవనివ్వండి, గెలిచిన పార్టీ కార్యకర్తలనే కన్సోల్ట్ చేసి వాళ్ళని వెనక్కి తీసుకోవటం మీదనే ఆధారపడుద్ది. వాళ్ళు రెచ్చిపోతే సహజంగానే ఓడిపోయిన వాడు ప్రతిఘటిస్తాడు, ఈ పెద్ద ఘర్షణలు అవుతాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో చూసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. పొలిటికల్ పార్టీస్ కూడా పిలిపి ఇవ్వాలి. ఏమైనా కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం. ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఆల్రెడీ ఆడ ఈవీఎంలో నిక్షిప్తమే ఉంది. ఎవరు గెలుస్తారేందనేది 4వ తారీఖు దాకా ఎవరికి తెలియదు. ఎవరైనా సహనం పాటించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా ఉండాలని చూసుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ఈనాటి డిబేట్లో పాల్గొనేందుకు డాక్టర్ అందే సత్యం గారికి, అదేవిధంగా నిమ్మగడ్డ సీత గారికి, నరహరి శ్రీహరి గారికి. థ్యాంక్ యూ సార్. అది రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కాకుండా వాతావరణం చాలా చక్కగా, ఎలా అయితే ఎన్నికలు జరిగినాయో పోలింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వాతంత్రం.